కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి నిన్న కోర్టు అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రస్తావించిన కవిత తరపు న్యాయవాది దరఖాస్తును సిబిఐ తమకు అందించలేదని తెలిపారు. సిబిఐ కవితను ప్రశ్నించే అంశంపైన విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్ పైన విచారణ తేదీని ఇవాళ చెబుతామని కోర్టు తెలిపింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత న్యాయ పోరాటాన్ని సైతం ఉధృతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది, ప్రశ్నించడానికి అనుమతించాలి అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టుని నిన్న ఆశ్రయించడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు కవితను ప్రశ్నించేందుకు అనుమతి కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు తనను ప్రశ్నించడాన్ని, ఈ లిక్కర్ కేసులో సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టుని ఆశ్రయించారు. కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. కవితకు సంబంధించి ప్రశ్నించే అంశంపైన సిబిఐ దరఖాస్తు చేసిన కాపీ తమకు అందలేదని, అలాగే ఈ అంశంపై విచారణ చేపట్టాలని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టుని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోరడం జరిగింది. అయితే ఎప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతామన్నది ఈ రోజు మధ్యాహ్నం తెలియపరుస్తామని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. జస్టిస్ ఈ సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరీ బవేజా ముందు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా సిబిఐకి నిన్న కోర్టు అనుమతించడాన్ని, ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది కోర్టు ముందు. సో తమకు సిబిఐ ఏదైతే దరఖాస్తు చేసుకుందో కవితను లిక్కర్ పాలసీ కేసులో ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి, సో అది ఏ కోణంలో ఏ సెక్షన్ కింద ప్రశ్నించాల్సి ఉంది, అలాగే మళ్ళీ కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి సో ముందస్తుగానే కవిత తరపు న్యాయవాదులు అప్రమత్తమై ఇటు కోర్టులో ఒక అప్లికేషన్ని ఫైల్ చేశారు. సో ఇప్పటికే ఈ కేసులో ఇదే తరహాలో గతంలో అభిషేక్ బోయిన్పల్లి, అలాగే మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు ఈ విధంగా ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలు, ఇటు పీసీ యాక్ట్ కింద నమోదైన అవినీతి కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పిఎంఎల్ఏ చట్టం కింద ముఖ్యంగా సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి 2022 ఆగస్టు 22 నుంచి కూడా ఈడీ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో మొదట ఇటు మనీష్ సిసోడియా సిబిఐ కేసులో అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇదే తరహాలో మొదట కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు మార్చి 15వ తేదీన. సో ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీ కోరుతున్న నేపథ్యంలో, సిబిఐ కూడా విచారించాలి అని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో కవితను అరెస్ట్ చేసే కోణం కనిపిస్తుంది. కాబట్టి సో ముందస్తుగానే కవిత తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. సో సిబిఐ ఏం ప్రశ్నించాలనుకుంటుంది అన్న అంశాలకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారు అన్న అంశాలకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించేందుకు సన్నద్ధమై ఉన్నారు. అందుకు సంబంధించి ఒక అప్లికేషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది.